హాయ్, నేను మీ చిన్ను. ఒకసారి అప్డేట్స్ కోసం, నోట్సెస్ కోసం అయితే కనుక ఒక్కసారి మన టెలిగ్రామ్ ఛానల్స్ని చూడండి. సో ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్, నోట్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఈ వీడియో సిఏ ఇంటర్, సిఎంఏ ఇంటర్, సిఏ ఫైనల్, సిఎంఏ ఫైనల్ వాళ్ళకి జిఎస్టీ సప్లైలో కాంపోజిట్ సప్లై అండ్ మిక్స్డ్ సప్లై గురించి మనం చెప్పుకుందాం. ఓకే, రివిజన్ పర్పస్కి ఫస్ట్ టైం రీడర్స్ కూడా ఎఫెక్టివ్గా నాలెడ్జ్ కోసం అని చెప్పేసి యూజ్ అవుతుంది. స్పీడ్ అనేది చాలా స్లోగా, మీడియంగా, మోడరేట్గా మెయింటైన్ చేస్తాను. ఓకే, ఓకే కాంపోజిట్ సప్లై అండ్ మిక్స్డ్ సప్లై. సో ఇప్పుడు అసలు కాంపోజిట్ ఎప్పుడు అప్లికబుల్ అవుతుంది, లేదు అంటే కనుక మిక్స్డ్ సప్లై అనేది ఎప్పుడు అప్లికబుల్ అవుతుంది అని చెప్పేసి ఓకే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే ఓకే సో ఎగ్జాంపుల్ ఎవరు తీసుకుందాం? ఓకే, ర్యాండమ్గా తీసుకుంటున్నాను. సో అందుకని చెప్పేసి నాకు నేమ్స్ తెలియదు కదా. సో ఎవరికైనా కనుక మీకు ఏమైనా టాపిక్స్ కావాలన్నా, ఏమైనా కావాలన్నా కానీ ఒక్కసారి కనుక మీ నేమ్ మెన్షన్ చేస్తే నాకు కొంచెం పర్ఫెక్ట్గా ఎప్పటికప్పుడు కొత్త ఎగ్జాంపుల్స్ చెప్పడానికి సో బాగుంటుంది. సో నేను ఇప్పుడు శ్రీధర్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాను. ఓకే, శ్రీధర్ మన శ్రీధర్ బ్రో ఏమయ్యాడంటే కనుక సిఏ ఇంటర్ సిఎంఏ ఇంటర్ పాస్ అయ్యాడు. ఓకే, సో వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏం చెప్పారంటే, ఓకే ఒక మంచి మార్క్స్ వచ్చినాయి, ఆర్టికల్స్ వెళ్తావు కదా, సో ఎందుకు అని చెప్పేసి సో మంచి ల్యాప్టాప్ తీసుకోరా మంచి అని చెప్పేసి చెప్పారు. సో మనవాడు ఏం చేశాడంటే కనుక సరే ఓకే తీసుకుంటాను ఏముందని చెప్పి సెర్చ్ చేశాడు. సో అప్పుడేమనుకున్నాడు, సో హెచ్పి ల్యాప్టాప్ అనేది తీసుకుందామని చెప్పి ఫిక్స్ అయ్యాడు. ఓకే, షోరూమ్కి వెళ్ళాడు. సో ప్రైస్ ఎంత ఏంటి అని చెప్పి లేటెస్ట్ మోడల్ కావాలి, సో దానికి ఎంతైనా పర్లేదు అని చెప్పేసి మన శ్రీధర్ చెప్పాడు. సో ఓకే అని చెప్పేసి ఇలా నెగోషియేషన్ నడుస్తున్నాయి. సో కాస్ట్ ఎంత అవుతుంది ఏంటి అని చెప్పేసి ఒక 75,000 అని చెప్పి చెప్పారు. ఓకే, 75,000 ఏమేమి ఇస్తారన్న, నాకు కొంచెం ఇంకేమైనా బెనిఫిట్స్ ఇవ్వండి అది ఇది అని చెప్పి. తెలిసిందే కదా మన వాళ్ళు ఫస్ట్ ఏం చేస్తారు, జొమాటోలో ఆర్డర్ చేసినా కానీ మన వాళ్ళు ఫస్ట్ ఏం చూస్తాం, డిస్కౌంట్ కూపన్ అనేది చూస్తాం. సో అలానే కొంచెం ఇంకేమైనా బెనిఫిట్స్ ఇవ్వండి, అసలుకే పాస్ అయిన ఫుల్ హ్యాపీ మీద, ఫుల్ జోష్ మీద ఉన్నాడు. సో అందుకని చెప్పేసి మనోడు డిస్కౌంట్స్ అలానే అడిగాడు. సో ఎప్పటికప్పుడు కట్టేస్తా కావాల్సి వస్తే అని చెప్పాడు. సో మన వాళ్ళు ఏం చెప్పారంటే హెచ్పి ల్యాప్టాప్తో పాటు సో మీకు హెడ్ ఫోన్స్ ఇస్తాను అండ్ ఒక వాటర్ బాటిల్ ఇస్తాను అండ్ బ్యాగ్ కూడా ఇస్తాను సార్ అన్నాడు. సో మరి ఛార్జర్ ఇస్తారా అని అడుగుదాం అనుకున్నాడు. బట్ అట్లీస్ట్ ల్యాప్టాప్ కొంటే కనుక ఛార్జర్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారులే అని చెప్పేసి మనోడికి ఏంటి అప్పుడు సిఏ ఇంటర్లో చదివిన కాంపోజిట్ సప్లై ప్రొవిజన్ అనేది గుర్తుకొచ్చింది. ఓకే, ఏం చెప్తున్నాను, 2 or more సప్లైస్. ఓకే, వాళ్ళు విడిగా బాటిల్ అమ్ముకోవచ్చు, హెడ్ ఫోన్స్ అమ్ముకోవచ్చు, బ్యాగ్ అమ్ముకోవచ్చు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు, ఓకే 2 or more సప్లైస్ విచ్ ఆర్ న్యాచురల్లీ బండిల్డ్. అంటే ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ ఇవి న్యాచురల్గా బండిల్ అవ్వలేదు, బట్ ఛార్జర్ అనేది న్యాచురల్గా బండిల్ అయ్యింది. ఓకే, న్యాచురల్గా బండిల్ అయ్యింది. సో మన వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే కనుక 2 or more సప్లైస్ విచ్ ఆర్ న్యాచురల్లీ బండిల్డ్. ఓకే, న్యాచురల్గా బండిల్ అయినాయి. ఓకే, సప్లైడ్ టుగెదర్ అంటే ఇప్పుడు మనోడు ఏం చేశాడు అంటే కనుక సో ఓన్లీ ఒక ల్యాప్టాప్ కోసం అయితే కనుక వెళ్ళి ల్యాప్టాప్ కొన్నాడు, ఛార్జర్ కోసం వెళ్ళాడు అనుకోండి, ఎలా ఉంటుంది, చాలా దారుణంగా ఉంటుంది. సో ల్యాప్టాప్ కోసం వెళ్తే ఛార్జర్ అనేది వచ్చింది, అంతేగాని సో మనోడి దగ్గర ల్యాప్టాప్ అనేది లేదు అనుకోండి, సో ఓన్లీ ఛార్జర్ కోసం వెళ్తే ఎలా ఉంటుంది, చాలా ఓకే. అందుకని చెప్పేసి ఇక్కడ మెయిన్ సప్లై ఏంటి మనకి ల్యాప్టాప్. సో దాంతో తీసుకుంటే ఏమొస్తుంది, సో ల్యాప్టాప్ కొన్నందుకు వాడే కంపల్సరీగా ఛార్జర్ అనేది ప్రొవైడ్ చేయాలి కాబట్టి అలాంటి సిచ్యువేషన్లో. అదే ఇంకొంతమంది ఏమంటారంటే కనుక ఐఫోన్ తీసుకుంటే కనుక ఇప్పుడు ఛార్జర్ అనేది ఇవ్వట్లేదు కదా అని చెప్పి అంటారు. ఓకే, ఇన్ కేస్ కనుక కంపెనీ అనేది ఆ బాక్స్లో ఇన్బుల్డ్గా కనుక ఇవ్వట్లేదు అంటే కనుక అది ఓన్లీ కాంపోజిట్ సప్లై. ఇది మాత్రం ఛార్జర్ అనేది సపరేట్గా కొనుక్కోవాలన్నప్పుడు సపరేట్గా రేటెడ్స్ అనేది అప్లికబుల్ అవుతాయి. నేను మళ్ళీ ఎగ్జాంపుల్ వచ్చినప్పుడు అప్పుడు చెప్తాను. ఓకే, ఏం చెప్తున్నాను, కాంపోజిట్ సప్లై అండ్ మిక్స్డ్ సప్లై గురించి చెప్తున్నాను. 2 or more సప్లైస్ విచ్ ఆర్ న్యాచురల్లీ బండిల్. సో ల్యాప్టాప్తో పాటు ఏం న్యాచురల్గా బండిల్ అయ్యింది,
సో ఆ ఛార్జర్ కూడా బండిల్ అయింది. సప్లైడ్ టుగెదర్, ఓకే, రెండు కల్పిస్తున్నారు అని చెప్పి. ఆర్డినరీ కోర్స్ ఆఫ్ ద బిజినెస్, ఒక నార్మల్ ఆర్డినరీ కోర్స్ ఆఫ్ ద బిజినెస్లో ట్రాన్సాక్షన్ అని నడుస్తుంది. ఓకే, వన్ ఆఫ్ విచ్ ఈస్ ప్రిన్సిపల్ సప్లై, ఆల్ కండిషన్స్ ఈ సాటిస్ఫైడ్. ఓకే, ఈ అబోవ్ చెప్పాయి కదా, ఆ కండిషన్స్ అనేది సాటిస్ఫై అయ్యిందంట. సో వన్ ఆఫ్ విచ్ అనేది ప్రిన్సిపల్ సప్లై ఉండాలి. సో ఇక్కడ ప్రిన్సిపల్ సప్లై ఏంటి? వాటర్ బాటిలా? కాదు. బ్యాగ్గా? కాదు. హెడ్ ఫోన్సా? కాదు. ల్యాప్టాప్ అనేది ప్రిన్సిపల్ సప్లై అనేది ఇక్కడ మన ఎగ్జాంపుల్లో. ఓకే, వన్ ఆఫ్ ఈచ్ అనేది ప్రిన్సిపల్ సప్లై, ఆల్ కండిషన్స్ అనేది సాటిస్ఫై అయితే కనుక ఈ కండిషన్ మనం ఏం చేస్తున్నాం? కాంపోజిట్ సప్లై అని చెప్పి అంటాం. సో ఇక్కడ ఏ రేట్ అనేది అప్లికబుల్ అవుతుందంటే కనుక, ఓకే, ప్రిన్సిపల్ సప్లై రేట్ అనేది అప్లికబుల్ అవుతుంది. ఇక్కడ ప్రిన్సిపల్ సప్లై అని చెప్పాను నీకు, మళ్ళీ చెప్తున్నాను. మనకి ఇక్కడ ప్రిన్సిపల్ సప్లై అనేది ల్యాప్టాప్. ఆ ల్యాప్టాప్కి కనుక ఇప్పుడు 18% ఉందనుకోండి, ఛార్జర్కి 12% ఉందనుకోండి, ఏ రేటు? ప్రిన్సిపల్కి ఏ రేట్ అయితే అప్లికబుల్ అవుతుందో ఆ రేట్. ఇట్స్ ద సెన్స్ ఆఫ్ 18% అనేది ఈ ల్యాప్టాప్కి అప్లికబుల్ అవుతుంది. ఓకే, ఒకసారి మళ్ళీ చెప్తున్నాను. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ అనేది గుర్తుపెట్టుకోండి. మన సుధీర్ అనే పర్సన్, శ్రీధర్ అనే పర్సన్ ఎగ్జామ్ పాస్ అయ్యాడు. ఇది సిఎంఏ ఇంటర్ 2 పాస్ అయ్యాడు కదా, హార్టికల్స్కి వెళ్తున్నాడు కదా అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏం చేసి ల్యాప్టాప్ కొనిద్దామని చెప్పి డిసైడ్ అయ్యారు. సో డిసైడ్ అయినప్పుడు సరే కదా అని చెప్పేసి మనోడు హెచ్పి ల్యాప్టాప్ సెలెక్ట్ చేశాడు. సో ఓన్లీ ఛార్జర్ కొనడానికి కోసం అని చెప్పి షాప్కి వెళ్ళాడు కదా, అసలు ల్యాప్టాపే లేకుండా. సో ల్యాప్టాప్ కొనాలని చెప్పి ఇంటెన్షన్తో వెళ్ళాడు. దాంతోపాటు వాళ్ళు ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు, బ్యాగ్ ఇవన్నీ నెసెసరీగా జస్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు ఎక్స్ట్రా బెనిఫిట్స్ కోసం. సో అవన్నీ బండిల్ టుగెదర్గా వస్తున్నాయి. ఓకే, 2 or more సపరేట్. ఇక్కడ ల్యాప్టాపు, ఓకే, ప్లస్ ఇక్కడ ఛార్జర్, న్యాచురల్లీ బండిల్, అవి రెండు కలిసికట్టుగా వస్తున్నాయి. ఓకే, టుగెదర్ అంటే కలిసి వస్తున్నాయి. ఆర్డినరీ కోర్స్ ఆఫ్ ద బిజినెస్, నార్మల్గా ఆర్డినరీ కోర్స్ ఆఫ్ ద బిజినెస్లో అలా నమ్ముతారు. బ్యాగ్ అనేది అడిషనల్గా ఇస్తున్నారు అనుకోండి. విచ్ ఈస్ వన్ ఆఫ్ ఈచ్ ప్రిన్సిపల్ సప్లై ఏంటిది? ల్యాప్టాప్ అనేది ప్రిన్సిపల్ సప్లై. ఓకే, ఆల్ కండిషన్స్ సాటిస్ఫై అయిందా? ఎస్ కండిషన్స్. అప్పుడు కాంపోజిట్ సప్లై అని చెప్పేసి అంటున్నాము. ఆ కాంపోజిట్ సప్లైకి ఎలాంటి రేట్ అప్లికబుల్ అవుతుంది? ప్రిన్సిపల్ సప్లైకి ఎలాంటి రేట్ అయితే కనుక అప్లికబుల్ అవుతుందో, అంటే ఇన్ ద సెన్స్ ఆఫ్ ల్యాప్టాప్కి ఏ రేట్ అనేది అప్లికబుల్ అవుతుందో ఆ రేట్ అనేది మనం తీసుకుంటున్నామని చెప్పి చెప్తున్నాడు. ఓకే, ఒక్కసారి పాయింట్స్ చెక్ చేయండి. ఓకే ఇక్కడ దాకా అయితే నేను మళ్ళీ చెప్తాను మిగతాదంతా. ఇప్పుడు మిక్స్డ్ సప్లై. అసలు మిక్స్డ్ సప్లై ఏంటి? సో ఈ మధ్య లాస్ట్ ఈ వ్యాలంటైన్స్ డే అని చెప్పి మొత్తం సెలబ్రేట్ చేసుకున్నారు కదా, రోజ్ డే, చాక్లెట్ డే. ఓకే, సరే, ఇంకెవరు? మన చిన్ను ఉన్నాడు, ఓకే, మన చిన్న ఉన్నాడు. సరే అని చెప్పేసి ఈ వ్యాలంటైన్స్ డేకి, వీటికి రోజ్ డేకి అండ్ చాక్లెట్ డేకి గిఫ్ట్ ఇద్దాం కదా అని చెప్పి అనుకున్నాడు. తర్వాత గుర్తుకొచ్చింది, చిన్నుకి అసలు లవలే లేదు కదా అని చెప్పేసి, ఓకే, గర్ల్ ఫ్రెండ్ లేదు కదా అని చెప్పేసి గుర్తుకొచ్చింది. ఓకే, సో అప్పుడు అసలు ఏమి ఇద్దాం అనుకున్నాడు జస్ట్ ఇమాజినేషన్లో. సో మనం రోజెస్ ఇచ్చేద్దాము, ఈ డైరీ మిల్క్ సెలబ్రేషన్స్ ఉంది కదా, సో ఇది ఇచ్చేద్దామని చెప్పి అనుకున్నాడు. ఓకే, ఇందుకీ చిన్నుకి గర్ల్ ఫ్రెండ్ ఉందంటారా? ఎస్, నో, బ్రేకప్, నన్ ఆఫ్ ది అబోవ్. ఇది అయితే కనుక క్వశ్చన్స్లో ఎగ్జామ్స్లో రాదు కాబట్టి. ఓకే, సరే, ఒక పర్సన్ ఏం చేశాడు? సో మన ఎగ్జాంపుల్లో తరుణ్. ఓకే, తరుణ్ ఏం చేశాడు అంటే కనుక వాళ్ళ గర్ల్ ఫ్రెండ్కి సో రోసెస్ అండ్ చాక్లెట్స్ ఇద్దామని చెప్పేసి, ఈ రోజ్ డే కదా, చాక్లెట్స్ డే సంథింగ్ ఉంటాయి కదా అని చెప్పేసి ఇద్దామని చెప్పేసి ఫీల్ అయ్యాడు. సో అలాంటప్పుడు అని చెప్పేసి షాప్కి వెళ్ళాడు. సో షాప్కి వెళ్ళినప్పుడు సో నార్మల్గా ఏంటంటే ఈ 5 స్టార్ చాక్లెట్స్ కావాలన్నా మనకి ఇండివిజువల్గా దొరుకుతాయి, ఈ డైరీ మిల్క్ కావాలన్నా దొరుకుతాయి, ఈ జెమ్స్ ఉన్నాయి కదా ఇవి కావాలన్నా దొరుకుతాయి. కానీ వీళ్ళు ఏం చేశారు? ఇక్కడ అన్నీ కలిపిస్తున్నారు.
ఓకే, ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను. సో ఇండివిజువల్గా జెమ్స్ కావాలన్నా, లేదు అంటే 5 స్టార్ కావాలన్నా డైరీ మిల్క్ అనేది చాలా ఇండివిజువల్గా దొరుకుతున్నాయి ఫ్యాక్టర్స్ అనేది. కానీ మనోడు ఏం చేశాడంటే అలా కాదు, నాకు టోటల్గా ఇది అండ్ ఈ రోజెస్ అనేది ఒకే గిఫ్ట్లో కావాలి అని చెప్పి అడిగాడు. సో ఇదేంటి న్యాచురల్గా బండిల్ అయినాయి అంటే న్యాచురల్గా బండిల్ అవ్వలేదు. ఓకే, ఇప్పుడే చెప్తున్నాను. సో ఇప్పుడు 5 స్టార్ మీద 18% ఉంది, అదే కనుక డైరీ మిల్క్ మీద 24% ఉంది, అదే జెమ్స్ మీద ఎంత ఒక 12% ఉంది. సో ఇంకేమో రోజెస్ మీద సో 8% ఉందా, జస్ట్ ఎగ్జాంపుల్ అనుకోండి. సో ఈ ఎగ్జాంపుల్ జస్ట్ అనుకోండి. సో ఇప్పుడు నేను అనేది ఇంటర్లింక్ చేస్తాను. ఏ విధంగా ఇంటర్లింక్ చేస్తాను చూడండి. మిక్స్డ్ సప్లై, 2 or more సప్లైస్ మేడ్ ఫర్ ఎ సింగిల్ ప్రైస్. సో ఇక్కడేంటి, మనోడు గిఫ్ట్ ఇవ్వాలి, ఎవరు తరుణ్ అనే పర్సన్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కోసం గిఫ్ట్ ఇవ్వాలి అని చెప్పేసి సో అన్నీ కంబైన్ చేస్తున్నాడు. సో అందుకు అని చెప్పేసి 2 or more సప్లైస్ మేడ్ ఫర్ ఎ సింగిల్ ప్రైస్. సో ఆ షాప్ అడుతూ అన్నీ కలిపేసి కట్టండి అని చెప్పి చెప్తున్నాడు. ఓకే, సో డస్ నాట్ కాన్స్టిట్యూట్ ఏ కాంపోజిట్ సప్లై. ఇదేంటంటాం, అలా రోజెస్ అనేది ఇది కాంపోజిట్ సప్లై కాదు. ఎందుకు అంటే కనుక డిఫరెంట్ రేట్స్ ఉన్నాయి ఇక్కడ. అన్నీ అలా కాదు, నీకు విడిగా కావాలన్నా గ్రాసరీ షాపులో నీకు అవి అన్నీ సింగిల్గా కూడా దొరుకుతాయి. ఓకే, అది కాంపోజిట్ సప్లై అంటే కాదు అని కండిషన్ అనేది సాటిస్ఫై అవ్వాలి. అది ఏది కాదు, కాంపోజిట్ సప్లై అనేది కాదు. ఓకే, 2 or more సప్లైస్ కలిసి ఉన్నాయంటే కలిసి ఉన్నాయని చెప్తున్నాడు. మేడ్ ఫర్ సింగిల్ ప్రైస్కి ఇస్తున్నాడు షాప్ వాడు, కానీ అది కాంపోజిట్ సప్లై అంటే కాదు. ఓకే, మళ్ళీ చెప్తున్నా, కాంపోజిట్ సప్లై కాదు కానీ సింగిల్ ప్రైస్కి ఇస్తున్నాడు. అలాంటప్పుడు దాన్ని ఏం చెప్పి అంటున్నామంటే దాన్ని మిక్స్డ్ సప్లై అని చెప్పి అంటున్నాం. ఓకే, మళ్ళీ చెప్తున్నాను, కాంపోజిట్ సప్లై కాదు కానీ ఒక సింగిల్ ప్రైస్కి అనేది ఇస్తున్నాడు. అలాంటప్పుడు మనం దాన్ని మిక్స్డ్ సప్లై అని చెప్పి అంటున్నాం. ఇక్కడ వరకు ఓకే కదా. సో అలాంటప్పుడు నేనేం చేస్తున్నానంటే కనుక హయ్యెస్ట్ రేట్ ఆఫ్ ది దేనికైతే ఉందో ఆ 24% ఉంది కదా, దాన్ని ఇక్కడ తీసుకోమని నేను చెప్తున్నాడు. ఓకే, ఇక్కడ హయ్యెస్ట్ రేట్ ఆఫ్ ది దేనికైతే అప్లికబుల్ అవుతుందో దానికి, అంటే డైరీ మిల్క్ రేట్ అనేది 24%, కళ్ళు మూసుకుని 24 హయ్యెస్ట్ రేట్ వేసేసేయండి. ఇక్కడ ఏం చెప్పా, ప్రిన్సిపల్ సప్లై అంటే ల్యాప్టాప్కి 18% అవుతుంది అనుకోండి, 18% ఛార్జ్ చేస్తున్నాడు. ఈవెన్ ఇది తక్కువైనా ఎక్కువైనా ఏంటిది, ఛార్జర్ అనేది తక్కువైనా ఎక్కువైనా అనవసరం. ఇంకా ఓన్లీ ప్రిన్సిపల్ సప్లై ఏదైతే ఉందో అది అప్లికబుల్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ మిక్స్డ్ సప్లైకి వచ్చాం. ఓకే, మిక్స్డ్ సప్లైకి హయ్యెస్ట్ రేట్ అప్ ఉన్నా డౌన్ ఉన్నా నాకు అనవసరం సార్, నేను కళ్ళు మూసుకుని హయ్యెస్ట్ రేట్ ఏది వేస్తే కనుక దానికే నేను వేస్తున్నాను. హయ్యెస్ట్ రేట్ అనేది సో దేనికైతే ఉందో అది ఇక్కడ ప్రిన్సిపల్ రేట్. ఓకే, ఇది జాగ్రత్తగా చెక్ చేయండి. ఇక్కడ కొన్ని ట్రిక్కీ పాయింట్స్ చెప్తాను. ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నాడు తెలుసా, చదవండి ఒకసారి. రెస్పెక్టివ్ రేట్స్ విల్ బీ అప్లికబుల్ ఫర్ ఈచ్ ఐటమ్. ఓకే, సో ఇలా గనక ఇక్కడ నీవేంటి కనిపెట్టలేకపోయామనుకో, నీకు రెస్పెక్టివ్ రేట్స్ అనేది క్వశ్చన్లో కనుక క్లియర్గా మెన్షన్ చేశాడు అనుకో, 18%, 24%, 12%, 8%. సో అప్పుడు ఆ రెస్పెక్టివ్ రేట్స్ అనేది వేయాలి. ఇందాక శ్రీధర్ ఎగ్జాంపుల్ ఏం చెప్పాను, ల్యాప్టాప్కి 18% ఉంటే అదే తీసుకోండి, ఎందుకంటే ప్రిన్సిపల్ సప్లై. ఎక్కడేంటి ఫస్ట్ హయ్యెస్ట్ రేట్ అని ఈ రేట్స్ అనేది రెస్పెక్టివ్ రేట్స్ కనుక అప్లికబుల్ లేవు అన్న సిచ్యువేషన్లో మీరు హయ్యెస్ట్ రేట్ తీసుకోండి. అదే రెస్పెక్టివ్ రేట్స్ కనుక మీకు ఇలా కనిపిస్తున్నాయి అనుకో, ఏ రేటుకి ఆ రేటు, సో కాంపోజిట్ సప్లై కాదు, ఏ రేటుకి ఆ రేటు తీసుకోండి. కానీ సో ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, సో ఇందాక ఇదే ల్యాప్టాప్లో ఇదే దాంట్లో ఇక్కడ ఈ రేట్స్ చెప్పారు కదా చిన్ను అని చెప్పి అడగొచ్చు. ఇక్కడ ఏంటి 18% చెప్పాను, ఇక్కడ 12%. కానీ ఈ కాంపోజిట్ సప్లైలో డిఫరెంట్ రేట్స్ అనేది మీకు కనిపించినా కానీ తీసుకోవద్దు, ఓన్లీ ప్రిన్సిపల్ రేట్సే తీసుకోండి. డిఫరెంట్ రేట్ కనిపించినా కానీ వద్దు. అదే కాంపోజిట్ సప్లైలో డిఫరెంట్ రేట్స్ కనుక కనిపించినట్లయితే కనుక డిఫరెంట్ రేట్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. అలా కనుక లేదు, ఆ రోజెస్ని వీటిని విడతీయలేకపోతున్నాము, ఆ అనుబంధాన్ని కనిపించలేకపోతున్నాము అన్న సిచ్యువేషన్స్లో మీరు హయ్యెస్ట్ రేట్ ఆఫ్ ద ట్యాక్స్ అనేది తీసుకోండి. ఓకే, ఒక్కసారి చెక్ చేయడమా.
రెండే రెండు, ఒకటి కాంపోజిట్ అవుతుందా మిక్స్డ్ సప్లై అవుతుందా. మనోడు పాస్ అయ్యాడు, ల్యాప్టాప్ కొన్నాడు శ్రీధర్. సో అలాంటప్పుడు ఏంటి, అది కాంపోజిట్ సప్లై. కాంపోజిట్ సప్లై అన్నప్పుడు ఏంటి, ప్రిన్సిపల్ రేట్ అనేది ఏదైతే కనుక ఉన్నట్లయితే కనుక ఆ ప్రిన్సిపల్ రేట్ అనేది అప్లికబుల్ అవుతుంది. సో డిఫరెంట్ రేట్స్ ఇచ్చాడు, 8%, 12% అలా తీసుకోవచ్చు అంటే తీసుకోకూడదు. రెస్పెక్టివ్ రేట్స్ అనేది ఇక్కడ అప్లికబుల్ అవ్వదు. ప్రిన్సిపల్ అనే సప్లైకి ఏ రేట్ అయితే కనుక వస్తుందో అదే రేట్ అనేది కళ్ళు మూసుకుని తీసుకోండి. హ్యాపీ. తర్వాత మన తరుణ్ ఏం చేస్తున్నాడు, సో వాళ్ళ గర్ల్ ఫ్రెండ్కి గిఫ్ట్ ఇస్తున్నాడు. సో ఏ విధంగా గిఫ్ట్ ఇస్తున్నాడు, సో రోసెస్ ఇస్తున్నాడు, అలా విధంగా డైరీ మిల్క్, చాక్లెట్స్ ఎక్సెట్రా ఇవి ఇస్తున్నాడు. సో ఇప్పుడు ఏం తీసుకోవాలి అంటే కనుక మీకు ఇన్ రెస్పెక్టివ్స్ ఆఫ్ ద రెస్పెక్టివ్ రేట్స్ కనుక అప్లికబుల్ అనుకో, తీసేసుకో, నో ప్రాబ్లం, హ్యాపీగా తీసేసుకో. ఇన్ కేస్ అలా లేదు, రోసెస్ని చాక్లెట్స్ని ఆ అనుబంధాన్ని విడతీయలేకపోతున్నాం అనిపించింది అనుకో, హైయెస్ట్ రేట్ ఆఫ్ ద ట్యాక్స్ అనేది ఏదైతే వస్తుందో దాన్నే తీసుకోండి. ఓకే. ఓకే, ఇక్కడ వరకు డౌట్ ఉన్నా కానీ ఒకసారి అడగండి మ్యాక్సిమం. ఓకే, చాలా సింపుల్ టాపిక్, ఖచ్చితంగా ఒక ఎంసీక్యూస్ కానీ వీటిలో కానీ వస్తుంది. సో జాగ్రత్త. ఓకే, ప్రింటింగ్ ఇండస్ట్రీ ప్రొవైడింగ్ ద ప్రింటింగ్ సర్వీసెస్ అలాంగ్ విత్ ద యూజింగ్ ద పేపర్ దెమ్సెల్ఫ్. సో ఏం చెప్తానంటే, ఇప్పుడు ప్రింటింగ్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే కనుక, ప్రింటింగ్ వాళ్ళు ఏం చేస్తున్నారు మనకు తెలుసు కదా, నాప్కిన్స్, టిష్యూస్, లెటర్ హెడ్స్ ఇలాంటివి కనుక ప్రొవైడ్ చేసినట్టయితే కనుక దాని సప్లై ఆఫ్ ద గూడ్స్ అనేది తీసుకోండి అంటున్నాడు. ఎందుకంటే పేపర్ అనేది ప్రిడామినెంట్గా పనిచేస్తుంది అని చెప్పేసి. సో ప్రిడామినెంట్ పేపరే, కానీ నేను కాదు అనట్లా. సో ఇక్కడ ఏం చెప్పాను, నాప్కిన్స్ కానీ, టిష్యూస్ కానీ, లెటర్ హెడ్స్ కానీ, ఎన్వలప్స్ కానీ. సో నీకు ఏ విధంగా అంటే ఇప్పుడు జస్ట్ పేపర్ కావాలి అలా అని చెప్పేసి నువ్వు ఎలాంటి కంటెంట్ ఇవ్వట్లేదు. సో అదేంటి, నాకు సార్ ఇలా టిష్యూస్ కావాలి, లేదంటే లెటర్ హెడ్స్కి తెలుసు కదా, పోస్ట్ ఆఫీస్ లెటర్ ఎన్వలప్స్ అలా కావాలి అన్నప్పుడు సో మీకు జస్ట్ వేసేసి ఇస్తున్నాడు. సో అంతకుమించి అక్కడ ఎలాంటిది సర్వీసెస్ అని జరగట్లా. అలాంటప్పుడు దీన్ని సప్లై ఆఫ్ గూడ్స్ కింద తీసుకోండి. ఓకే, అదేవిధంగా ప్రింటింగ్ ఆఫ్ ద బుక్స్ కానీ, పాంప్లెట్స్ కానీ, యాన్యువల్ రిపోర్ట్స్ కానీ, బ్రోచర్స్ కానీ. ఇప్పుడు ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా నోవెల్స్ కనుక ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒక్కసారి ఈ నోవెల్స్ అనేది చదవండి. సో చాలా బాగుంటాయి, ఆల్రెడీ నాది కంప్లీట్ అయిపోయింది. సో మీకు ఏమైనా తెలుగు నోవెల్స్ కానీ ఇంకేమైనా మంచి నోవెల్స్ కనుక తెలిస్తే కనుక కామెంట్ బాక్స్లో ఒకసారి మెన్షన్ చేయండి. డెఫినెట్గా నేను ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత చదవడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే నోవెల్స్ నాకు ఇంట్రెస్ట్. సో మీరు కూడా ఒక్కసారి ఎప్పుడైనా టైం కుదిరితే ఖచ్చితంగా ఒక్కసారి చదవండి. డెఫినెట్గా ఈ నోవెల్స్ చాలా బాగుంటాయి. పర్టికులర్గా ఈ చెప్తున్నా చేతన్ భగత్ కూడా చాలా బాగుంటాయి, బట్ ఈ వేదికగా నాకు ఇంకా బాగా నచ్చినాయి. సో అంటే నేను శివుడికి ఫ్యాన్ అని చెప్పట్లేదు. సో ఖచ్చితంగా మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఓకే, ఇక్కడేంటి, ఒక ఆధార్ ఉన్నాడు, అమీష్ అనే ఆధార్. సో నాకు ఈ బుక్స్ కావాలి, ఇది చేయి, ప్రింటింగ్ ఇచ్చి అని చెప్పి అదే షాప్ అతనికి చెప్పాడు. సో ఇంకో పర్సన్ వచ్చాడు, ఏం చెప్పాడు, అమీష్ అనే పర్సన్ వచ్చాడు, లేదు అంటే కనుక తరుణ్ అనే పర్సన్ సరే షాప్ అడుతూ చెప్పాడు, నాకు ఇలా ఫంక్షన్ ఉంది, లేదంటే కనుక నేను లెటర్ హెడ్స్ ప్రిపేర్ చేయాలి అని చెప్పి. అక్కడ ఏంటంటే ఒకసారి కంటెంట్ ఇచ్చేసి వెళ్ళిపోతున్నాడు, అదే ఎన్వలప్స్ అలాంటివి ఇచ్చేసి. సో ఎలాంటి సర్వీసెస్ లేదు, అలాంటి సప్లై ఆఫ్ గూడ్స్ కింద. అదే కనుక ఇక్కడ సర్వీసెస్ అని ఎందుకు అంటున్నానంటే, ఒక ఆధారు ప్రింటింగ్ అతనికి ఈ కాపీ రైట్స్కి సంబంధించిన ఇష్యూ ఇచ్చాడు. సో కంటెంట్ ఇస్తే కనుక దాన్ని సప్లై ఆఫ్ సర్వీసెస్ కింద తీసుకోండి. అంటే బుక్స్ కానీ ఈ పాంప్లెట్స్లో కొంచెం ఇన్ఫర్మేషన్స్ ఉండి ఎప్పటికప్పుడు చేంజ్ చేస్తున్నారంట ఆ పాంప్లెట్స్ని. సో అలాంటి సిచ్యువేషన్స్లో కానీ మన కంపెనీ యొక్క యాన్యువల్ రిపోర్ట్స్ ఇలాంటివి కూడా మనం ప్రింట్ చేపిస్తారు. అది లేదంటే మనం ఇది ఇల్లు కడుతున్నారు, సో ఇది మా బ్రోచర్ సార్, మా దగ్గర ఇది వేసుకోండి, అది వేసుకోండి, ఇంత అమ్ముతున్నాం అని చెప్పి. అలా కనుక కంటెంట్ ఉంటే కనుక దాని సప్లై ఆఫ్ సర్వీసెస్ కింద డిటర్మైన్ చేయండి. అలా లేదు, నార్మల్ టిష్యూస్, పేపర్, ఎన్వలప్స్ అనుకోండి, డెఫినెట్గా దాని సప్లై ఆఫ్ గూడ్స్ కింద తీసుకోండి. ఇక్కడ పేపర్ అనేది ప్రిడామినెంట్గా ఉంది, సో నాకు కాదు అనట్లా, బట్ కాకపోతే దాన్ని సప్లై ఆఫ్ గూడ్స్ కింద తీసుకొని వెళ్ళాలి. ఎందుకంటే మీకు అక్కడ ఏం లేదు, జస్ట్ మీకు అడిగిన కంటెంట్ ఆటోమేటిక్గా ఎవరైనా ప్రొవైడ్ చేసి ఇచ్చేస్తారు. బట్ ఇక్కడ ఈ బుక్లో ఈ ఆధార్ మాత్రమే ఈ కంటెంట్ని ఇవ్వగలడు. ఓకే, ఎంసీక్యూస్కి చాలా ఇంపార్టెంట్, సో జాగ్రత్త. ఇంటలెక్చువల్లీ ప్రాపర్టీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ హియర్, ప్రింటింగ్ సర్వీసెస్ ప్రిడామినెంట్. ఇక్కడ సర్వీసెస్ అనేది ప్రింటింగ్ సర్వీసెస్ ఇంపార్టెంట్. ఇదేంటి, మనకి ఎక్కడైనా దొరుకుతాయి, ఎలాగైనా దొరుకుతాయి. ఇక్కడ పేపర్ అనేది ప్రిడామినెంట్గా పనిచేస్తుంది, ఇక్కడ ప్రింటింగ్ సర్వీసెస్ అనేది ప్రిడామినెంట్గా పనిచేస్తుంది. ఓకే, ఒకసారి చెక్ చేయండి. ఎవరైనా ఇన్ కేస్ నోవెల్స్ కనుక మీకేమైనా తెలిస్తే కనుక ఒక్కసారి కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. డెఫినెట్గా నేను ఒక్కసారి చదువుతాను ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత.
ఓకే. సప్లై ఆఫ్ ఫుడ్ అండ్ బెవరేజెస్ ఇన్ సినిమా హాల్స్. ఓకే. ఇప్పుడు లేటెస్ట్గా డాకు మహారాజ్ సినిమా అనేది రిలీజ్ అయింది. సో ఓకే, నేనేంటి నా ఫ్రెండ్స్తో సినిమా హాల్కి వెళ్ళాను. అదేంటి సింగిల్ స్క్రీన్ అనుకోండి. ఓకే. ఇఫ్ ప్రొవైడింగ్ ఇండిపెండెంట్ సినిమా ఎగ్జిబిషన్ సర్వీసెస్. సో ఇది ఇండిపెండెంట్గా పనిచేస్తుంది. అంటే సినిమాకి సింగిల్ స్క్రీన్లో సినిమాకి ఒక రకంగా ఇస్తున్నారు, క్యాంటీన్కి అనేది సపరేట్గా ఉంది. సో అలాంటి సిచ్యువేషన్స్లో కనుక ఏం చేయాలి అంటే కనుక సినిమాని ఒక కేసులో తీసుకోండి. ఇన్ కేసు కనుక క్యాంటీన్లో నేను ఎప్పుడు వెళ్ళి పాప్ కానీ కూల్ డ్రింక్స్ కానీ అలాంటివి కనుక తీసుకున్నట్టయితే కనుక అప్పుడు ఆ పర్టికులర్ ట్రాన్సాక్షనే రెస్టారెంట్ సర్వీసెస్ కింద తీసుకొని ఆ సర్వీసెస్ కింద డిటర్మైన్ చేయండి అంటున్నాడు. ఓకే. నేను డాకు మహారాజు రిలీజ్ అయింది. నేను నా ఫ్రెండ్స్తో మూవీస్కి వెళ్ళాను. సో సింగిల్ స్క్రీన్కి వెళ్ళాను. సో అందుకని చెప్పేసి నేను పాప్కార్న్ అండ్ ఎలాంటి క్యాంటీన్లో కనుక తీసుకున్నాను. సో అలాంటి సిచ్యువేషన్స్లో ఈ సినిమా అనేది ఒక కేటగిరీ అండ్ రెస్టారెంట్ అంటే ఇన్ కేస్ నేను పర్చేస్ చేసినవి ఇంకొక కేటగిరీ. దాని సప్లై ఆఫ్ సర్వీసెస్ కింద డిటర్మైన్ చేస్తున్నాను. ఓకే. అలానే నెక్స్ట్ అనేది సినిమా రిలీజ్ అయింది. భాస్కర్ అనే పర్సన్ వాళ్ళ ఫ్యామిలీని తీసుకొని మల్టీప్లెక్స్కి వెళ్ళాడు. ఏం సినిమా? సంక్రాంతికి వస్తున్నాం. ఓకే. అలాంటి సిచ్యువేషన్లో అప్పుడు మనం ఏ విధంగా రికగ్నైజ్ చేయాలి? ఇప్పుడు మనోడు ఏం చేస్తున్నాడంటే కనుక భాస్కర్ అనే ఒక పర్సన్ మనకి ఎక్కడికి వెళ్ళాడు? మల్టీప్లెక్స్కి వెళ్ళాడు, పీవీఆర్కి వెళ్ళాడు. సో ఆఫర్ వస్తుంది కదా అని చెప్పేసి ఏం చేశాడు అంటే కనుక ఫుడ్ కూపన్ ప్లస్ సినిమా అనేది బుక్ చేశాడు. ఓకే. పాప్కార్న్స్తో మనం ఆల్రెడీ చూసే ఉంటాం మనం బుక్ మై షోలో. సో ఒకేసారి మనం పాప్కార్న్ కూడా బుక్ చేసుకోవచ్చు. అలానే మూవీకి బుక్ చేశాడు. సో ఇక్కడ మనం ఏం చూడాలంటే కనుక ఓన్లీ ఒక పాప్కార్న్ తినడం కోసం అని చెప్పేసి మనోడు సినిమాకి వెళ్ళట్లేదు. ఓకే. మనోడు దేనికి వెళ్తున్నాడు? సినిమా కోసం వెళ్తున్నప్పుడు వస్తుంది కదా అని చెప్పేసి అలానే ఫుడ్ కూపన్ కూడా డిస్కౌంట్కి వస్తుంది కదా అని చెప్పి బుక్ చేశాడు. ఎక్కడ? పీవీఆర్ మల్టీప్లెక్స్ గురించి మాట్లాడుతున్నా. సో అలాంటి సిచ్యువేషన్లో దీన్ని ఏం డిటర్మైన్ చేయాలి? కాంపోజిట్ సప్లై కింద డిటర్మైన్ చేయాలి. ఓకే. హైయెస్ట్ రేట్ ఆఫ్ ద ట్యాక్స్ సర్వీసెస్ ఏదైతే కనుక సినిమాకి ఒక 18% ఉంది, పాప్కార్న్కి 16% ఉందనుకో, సో ఆల్రెడీ దీనికి అప్లై చేయాలి. లేదు ఇది 18% 24 ఉందనుకో, ఈ సర్వీసెస్కి 24 హైయెస్ట్ ట్యాక్స్ రేట్ అనేది అప్లికబుల్ ఆన్ సచ్ సర్వీసెస్ ఈస్ ఇన్వాల్వ్డ్. ఓకే. నేను సింగిల్ స్క్రీన్కి వెళ్ళాను. సో నేనేం చేశాను? ఇది ఇంటర్వెల్లో పాప్కార్న్ తీసుకున్నాను. సో అప్పుడు ఇది సర్వీసెస్ అని డిఫరెంట్గా ఉంది కాబట్టి నేను రెస్టారెంట్ సర్వీసెస్ కానీ దాన్ని డిటర్మైన్ చేయాలి. నువ్వేం చేసావు? మూవీతో పాటు భాస్కర్ అనే పర్సన్ ఒకేసారి ఫుడ్ కూడా ఆర్డర్ చేశాడు. సో అలాంటి సిచ్యువేషన్లో దాన్ని ఏం చేయాలంటే కనుక కాంపోజిట్ సప్లై కింద రికగ్నైజేషన్ తీసుకొని హైయెస్ట్ ట్యాక్స్ అనేది దాంట్లో ఏది ఇన్వాల్వ్ అయ్యిందో దానికి తీసుకోవాలి. ఓకే. మీకు ఏమైనా పర్టిక్యులర్ సెక్షన్లో ఏమైనా వీడియోస్ కావాలన్నా, లేదు అంటే కనుక మీరు ఏమైనా డిఫికల్టీస్ ఫేస్ చేస్తున్నా కానీ ఖచ్చితంగా ఒక్కసారి అనేది మీరు కామెంట్ చేయండి. ఒక్కసారి కనుక టైంని బట్టి నేను అడ్జస్ట్ చేసుకుని చేస్తాను. లేదు అంటే కనుక సిఎంఏ రాసే వాళ్ళకైతే కనుక అప్కమింగ్ ఎగ్జామ్స్కి మ్యాక్సిమం వీడియోస్ అనేది అన్ని సబ్జెక్ట్స్ కాన్సెప్ట్ నుంచి ఇస్తాము. సో ఈ వీడియో సర్వీసెస్ అనేది మ్యాక్సిమం ఫ్రీగానే మీకు ప్రొవైడ్ చేస్తున్నాము. సో మ్యాక్సిమం ఛానల్స్ని ఒక్కసారి మీరు ఫాలో అవ్వండి. సో లేటెస్ట్ అప్డేట్ల కోసం ఇంకేమైనా కోసం అనేది ఛానల్ ఒక్కసారి జస్ట్ టెలిగ్రామ్ అని ఒక్కసారి ఫాలో అవ్వండి. ఎందుకు అంటే కనుక పర్టికులర్గా మీకు మెన్షన్ చేయలేనప్పుడు చాలా హెల్ప్ అవుతుంది. లిటరల్లీ చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో మీకు ఏమైనా రివ్యూస్ ఏమైనా ఉన్నాయి కానీ పాజిటివ్ నెగిటివ్స్ ఒక్కసారి కామెంట్ చేస్తే నేను చేంజెస్ చేసుకుని అప్డేట్ అవ్వడానికి ట్రై చేస్తాను. అలానే నేను చెప్పాను కదా, మీకేమైనా కనుక మూవీస్ కనుక నావెల్స్ కనుక మీకు ఏమైనా కనుక నచ్చినట్లయితే కనుక ఒక్కసారి నాకు మెన్షన్ చేయండి. నువ్వు చదివే అలవాటు ఉంది, నేను ఒక్కసారి ఫ్రీ టైంలో చదివి దాంట్లో ఏమైనా స్టోరీస్ బాగుంటాయి కనుక మీకు కూడా కొంచెం నేను కాన్సెప్ట్తో పాటు ఎప్పుడైనా ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్.